నమస్తే లుబ్నా సర్వత్ గారు. తెలంగాణ ఫెడరల్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ప్రస్తుతము సలాం. టాక్ ఆఫ్ ది టాక్ ఆఫ్ ది తెలంగాణ ఏమిటంటే గడిచిన వారం రోజులుగా బండి భగీరథ. బండి భగీరథ ఎందుకు టాక్ ఆఫ్ ది తెలంగాణ అయ్యాడంటే అతని మీద పోక్సో కేసు నమోదైంది. పోక్సో కేసు ఇప్పటికి తెలంగాణలో చాలా మంది మీద నమోదైనాయి, శిక్షలు కూడా పడ్డాయి. కానీ ఇతను మాత్రమే ఎందుకు ఇంత ప్రచారం జరుగుతోందంటే వీళ్ళ తండ్రి ఒక ఎంపీ, కేంద్ర మంత్రి కూడా కావటం. దాంతో వివాదం బాగా పెరిగిపోయి ఇది రాజకీయంగా ఇది రాజుకుంటోంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని వాళ్ళ లీడర్లు గాని చాలా ప్రతిరోజు రచ్చరచ్చ చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఈ బండి భగీరథను కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడని, లేదంటే కనుక పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేయాల్సింది ఇప్పటివరకు ఎందుకు చేయలేదని అంటున్నారు. తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత గారు కూడా భగీరథ మీద లుకౌట్ నోటీస్ జారీ చేయాలి, వెంబడి అరెస్ట్ చేయాలని ఆవిడ డిమాండ్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. ఈ రోజు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే సైబరాబాద్ పోలీసులు భగీరథ మీద లుకౌట్ నోటీస్ జారీ చేశారు. కరీంనగర్ లో వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు జరుపుతున్నారు. 4 బృందాలుగా పోలీసులు విడిపోయి ఇతని కోసం గాలిస్తున్నారు. ఒకవైపేమో అతను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు లొంగిపోతాడని ఒక ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు పోలీసులు ఇంట్లో కూడా గాలిస్తున్నారు. ఇప్పుడు తాజాగా లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు. అసలు ఇంత అవసరం ఏమిటి? అసలు పోలీసులు మామూలుగా అయితే పోక్సో కేసు నమోదు కాగానే ఎంబటి అరెస్ట్ చేసేస్తారు. మరి ఇక్కడ ఎందుకు జాప్యం జరిగింది? పైగా ఇక్కడ నోటీసు విచారణకు రావాలి అని సిట్ అధికారులు ఇచ్చిన నోటీసు కూడా మామూలుగా వాళ్ళ ఇంటికి ఇవ్వలేదు. మామూలుగా అయితే ఇంట్లో ఇచ్చేస్తారు, తండ్రికి తల్లికి ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ పోలీసులు వాళ్ళ మేనమామకి ఇచ్చారు. డాక్టర్ వంశీకృష్ణ వాళ్ళ మేనమామకి ఇచ్చారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మేనమామకి తల్లిదండ్రులు ఉండకూడదు. కొద్దిగా వివరించి చెప్తారా దీనికి సంబంధించి? థ్యాంక్ యూ అండి. సో ఇట్లా ఈ రకంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలే జాప్యం జరిగింది ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో అని చెప్పి స్వయాన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది ఐఎన్పిఆర్ వాళ్ళ నోటిఫికేషన్ లోనే వాళ్ళ స్టేట్మెంట్ లోనే ఉంది. ఏమని డీజీపీ గారితో రివ్యూ మీటింగ్ సీఎం గారు పెట్టినప్పుడు డీజీపీ గారే చెప్పారు, పిఎం గారు రాకమూలాన డిలే అయ్యింది అని చెప్పి స్వయాన అఫీషియల్ స్టేట్మెంట్ ఉంటే, నిన్న మళ్ళీ ఏమో సీఎం గారు ఒక ఇంటర్వ్యూలో ఏమో ఏమీ డిలే కాలేదు మా వైపు నుంచి అని కూడా చెప్పడం జరిగింది. సో నౌ వీఆర్ గోయింగ్ బై ద డీజీపీ స్టేట్మెంట్ దట్ దే వాజ్ అ డిలే. అందరికీ డిలే కనిపించింది. ఆ డిలే అవ్వకూడని చోట డిలే అయ్యింది. పైగా ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, మన ఏదైతే ఈ మైనర్ బాలిక తల్లి ఏదైతే కంప్లైంట్ పెట్టిందో, ఎఫ్ఐఆర్ పెట్టిందో, కంప్లైంట్ పెట్టడం జరిగిందో దానికంటే ముందరే భగీరథ్ కంప్లైంట్ లాడ్జ్ అయింది. అంటే గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ భగీరథ్ కంప్లైంట్ వెళ్ళింది, దాని తర్వాత ఇక్కడ వీళ్ళ కంప్లైంట్ లాడ్జ్ అయింది అన్నమాట. సో అదేం వీళ్ళకి కౌంటర్ కాలేదు, వీళ్ళకంటే ముందరే అది ఆయన కంప్లైంట్ పెట్టుకున్నాడు. దాని తర్వాత వీళ్ళు అసలు మనము ఏదైతే ఫేమస్ జర్నలిస్ట్ ఏదైతే తులసి చందు లాంటివి రిపోర్ట్స్ ఏవైతే వచ్చాయో, మదర్ తనే నుంచి రాసి ఇచ్చిన కంప్లైంట్స్ మూలన చూడడంలో మనకు అర్థమైంది క్లియర్ గా ఫ్యాక్ట్స్ ఏంటి అక్కడ, దట్ దే వర్ యాక్చువల్లీ మదర్ డాటర్ ఫ్యామిలీ వర్ యాక్చువల్లీ కాల్డ్ టు మిస్టర్ బండి సంజయ్స్ హౌస్. ఎందుకంటే జనవరికి ఏప్రిల్ కి మధ్యన జరిగిన దాంట్లో ఏమైంది అంటే ఆ అమ్మాయి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళడము, ఆ అమ్మాయి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడము, వీటన్నిటి మూలాన దాని తర్వాత ఈ అబ్బాయి ఏదైతే భగీరథ్ ఉన్నాడో, ఈ భగీరథ్ ఏమో మొత్తం సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్, ప్రైవేట్ ఫొటోస్ రిలీజ్ చేస్తుంటే అందరూ మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఇలా నీవి అవుతున్నాయి రిలీజ్ అని చెప్పి పబ్లిక్ డొమైన్ లో వచ్చేస్తున్నాయని చెప్తే మళ్ళీ వాళ్ళు ట్రామాకి గురి అయ్యి అవుతున్న సమయంలో అప్పుడు బండి సంజయ్ మినిస్టర్ బండి సంజయ్ ఇంటికి సంగప్ప అనే ఆయన తీసుకెళ్లినట్టు ఇవన్నీ ఫ్యాక్ట్స్ అందరి ముందు ప్రజల ముందు ఉన్నాయి, లిఖితపూర్వకంగా ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ ఆల్ హ్యావ్ హ్యాపెండ్ నౌ. ఏది ఇప్పుడు బండి సంజయ్ గారు ఏం డినై చేస్తున్నారు? వాట్ డస్ హీ వాంట్ టు డినై? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ అటర్ షేమ్. ఒక మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఆఫ్ కంట్రీ వాళ్ళ సన్ పోలీస్ కి దొరకట్లేదు అంటే ఆయన వెంటనే ఏంటంటే హీ మస్ట్ రిజైన్. అది జరగట్లేదు. ఓకే, సో ఇక్కడ ఆయన రెండిటి ఫెయిలియర్ ఉంది అక్కడ. ఒకటి ఆయన ఒక ఫాదర్ లాగా ఫెయిల్డ్ అయ్యిండు ఆయన.
ఒక ఫాదర్ అదే లాగా ఫెయిల్డ్ అయిపోయి దాని తర్వాత ఒక యూనియన్ హోమ్ మినిస్టర్ లాగా కూడా ఫెయిల్డ్ అయింది ఆయన. ఏమైంది అదే ఇప్పుడు ఆయన తన యూనియన్ ఈ కంట్రీ మొత్తంకి హోమ్ మినిస్టర్ అయ్యి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన డిపార్ట్మెంట్ కిందనే కదా పోలీసులు అందరూ ఉండేది. ఆయన ఏంటంటే అవును ఇప్పుడు ఆయన సొంత కొడుకే దొరకట్లేదంట పోలీస్ కి. మరి పోలీస్ యూనియన్ అదే హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి ఆయన దేశానికి ఆయన భద్రత, దేశం లోపల ఏం భద్రత తీసుకొస్తాడు ఆయన? ఒక అవును ఒక మైనర్ బాలిక మీద ఇంత సీరియస్ ఒఫెన్సెస్, ఇంత సీరియస్ క్రైమ్స్ జరిగి ఉన్నాయి. ఆయన అవును మైనర్ బాలిక మీద అట్లాంటి నేపథ్యంలో ఆయన మన దేశంలో శాంతి భద్రత లోపల శాంతి భద్రతకి ఆయన బాధ్యత ఏం వహిస్తాడు? ఒక తండ్రిగా ఆయన అవును ఫెయిల్డ్ అయిపోయి ఒక కొడుకు అట్లా ఉన్నాడు. కొడుకుని రప్పించలేకపోతున్న మంత్రి తన కొడుకుని రప్పించలేకపోతున్నాడు. మన ఇండియా అవును సిస్టమ్ మీద ఆయన నిలబెట్టలేకపోతున్నాడు అంటే మోరల్ ఫెయిల్యూర్ అయిపోయింది, సిస్టమిక్ ఫెయిల్యూర్ అవును అయిపోయింది. అయినా ఆయన అవును ఏ మొహం పెట్టుకొని ఆయన ఇంకా మినిస్ట్రీకి రిజైన్ చేయకుండా ఉన్నాడో అది మనకి ఎంత దురదృష్టం అంటే ఇదంతా మన తెలంగాణ గడ్డ మీద జరుగుతుంది. ఈ అమ్మాయి ఏదైతే ఉన్నదో, అమ్మాయి తల్లి ఏవైతే ఉన్నదో వాళ్ళు మా తెలంగాణ తల్లులు. ఆ తల్లులకి ఏ మాత్రం వాళ్ళకి ట్రామా జరగడం కానీ, వాళ్ళకి ఇంజస్టిస్ అంటే అన్యాయం చేయడం కానీ మేము ఒప్పుకోం క్లియర్ గా చెప్తున్నాం మేము తెలంగాణ గడ్డ మీద నుంచి. సో ఇవన్నీ వాళ్ళు చాలా గుర్తుపెట్టుకోవాలి దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ సచ్ ఇన్ ఇంజస్టిస్ ఫ్రమ్ ది సాయిల్ ఆఫ్ తెలంగాణ. నౌ కమింగ్ డౌన్ టు ది హోమ్ మినిస్ట్రీ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే మనము అంతా ఆబ్జెక్టివ్ గా మాట్లాడుకోవాలా. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నది ఏంటి? హోమ్ మినిస్ట్రీ ఆఫ్ తెలంగాణ. హోమ్ మినిస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఈజ్ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఒక అట్లాంటివి ఏమైనా జరిగింది, అన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఆ మనిషిని అంతసేపు వాళ్ళు ఎఫ్ఐఆర్ దర్జు చేసుకొని అరెస్ట్ కోసం వాళ్ళు వెంటనే వెళ్ళాల్సిన వాళ్ళు మే 8 కి వాళ్ళు చేసినందుకు ఆయనకి అస్సలు మొత్తం టైం దొరికింది. ప్రజలు అందరు చెప్పుకున్నారు ఏంటంటే ఆయన ఇప్పుడు ఎబ్స్కాండ్ అవుతాడు చూడండి, ఆయన దొరకడు పోలీస్కి అని చెప్పేసి. పైగా నోటీసులు ఇస్తుంటే ఆయన ఏంట ఈమెయిల్లో పోలీస్కి రాస్తున్నాడంట. ఎవడైనా ఈమెయిల్ చూసిండా? ఏమంటే లెటర్ ఉంది పబ్లిక్ డొమైన్ లో, ఆయన టైం అడుగుతూ 15 దాకా ఒక లెటర్ ఉంది. కానీ ఈమెయిల్లో పంపించారంటుంటే ఆ ఈమెయిల్ అతని ఏ ఈమెయిల్ నుంచి ఇది వచ్చింది అన్నది ఏమీ లేదు, మనకి ఏం ప్రూఫ్ లేదు. వీళ్ళ ఈమెయిల్ కి వచ్చింది, పోనీ అతనిది అక్కడ హైడ్ చేసుకుంటూ కూడా వీళ్ళు పబ్లిష్ చేయొచ్చు, అది కూడా చేయలేదు వీళ్ళు. సో ఈ రకంగా అంటే ప్రతి ఒక్క నిమిషం. ఇప్పుడు హనీ ట్రాప్ అనేసి అన్నారు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే భగీరథు నన్ను హనీ ట్రాప్ చేశారు, 50,000 తీసుకున్నారు నా దగ్గర, 5 కోట్లు డిమాండ్ చేశారు, అది ఇవ్వకపోయేటప్పటికి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అన్నాడు. అయితే 50,000 తీసుకున్నది నిజమే కానీ తిరిగి ఇచ్చేసింది కూడా నిజమే అని వాళ్ళ లాయరు ఎస్ నిన్న కోర్టులో చెప్పాడు. అవును. దాంతో సో హనీ ట్రాప్ అనేది దిగిపోయింది ఆరోపణ అమ్మాయి పైన. అయిపోయింది. అది వాళ్ళు ఏదైతే చెప్పండి. వీళ్ళు పెట్టారో చూడండి, ఇక్కడ 2 పాయింట్స్ మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి వాళ్ళ తల్లి మన తెలంగాణ, వాళ్ళు మన తెలంగాణ తల్లులు. తెలంగాణ తల్లులు అంటే ఒక బొమ్మ కాదు. తెలంగాణ తల్లులు అంటే వీళ్ళకి ఏం జరుగుతుంది, వీళ్ళ మీద అన్యాయం జరగకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత, మన ప్రభుత్వం బాధ్యత, మనందరి బాధ్యత. అయితే ఇప్పుడు నౌ కమింగ్ టు ద పాయింట్, ఈయన ఏదైతే ఫస్ట్ కంప్లైంట్ ఈయనే వేశాడో హనీ ట్రాప్ అని చెప్పి ఆ 50,000 ఈయనే ఇస్తే వాళ్ళు రిటర్న్ మొహాన్ని కూడా వెట్టి కొట్టాడు. వాళ్ళే ఏం లేని వాళ్ళు కాదు, వాళ్ళు మంచి దర్జాగా ఉన్నవాళ్ళు. అట్లాంటిది ఈయన ఏదైతే తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఒక ఫాల్స్ కేసు వేశాడు. సో అయితే పోలీసులు వెంటనే ఇది రుజువు కావడానికి తొందరగా చాలా వేగంగా పాస్కో కోర్ట్స్ అసలు సెపరేట్ గా ఉంటాయి. పాస్కో కోర్ట్స్ మామూలు కోర్ట్స్ గా ఉండవు, అవి చాలా ఫాస్ట్ ట్రాక్ మీద నడిపించడానికి సెపరేట్ కోర్ట్స్ ఉంటాయి. ఆ కోర్టులో ఈ పార్టీకి అక్కడికి వెళ్ళిపోవాల్సింది అసలు ఈ కేసు. అట్లాంటిది మళ్ళీ హైకోర్టులో వెకేషన్ కోర్టులో ఉండడం ఏంటో నాకు అసలు అర్థమే కావట్లేదు. పైగా రాత్రి దాకా డిస్కషన్ చేసి మళ్ళీ ఏమో ఈయనకేమో యాంటిసిపేటరీ బెయిల్ అని పెట్టి ఏం జరుగుతున్నాయండి? వెంటనే పాస్కో కోర్టుకి ఇది అప్పచెప్పి శరవేగంతో చేయాల్సిన పనులు ఇవన్నీ. సరే ఆ అమ్మాయి తప్పులు చెప్తున్నట్టయితే అది కూడా పాస్కో కేసులోనే కదా డిసైడ్ అయ్యేది. వాళ్ళు రెండు డేట్ ఆఫ్ బర్త్ అంటుంటే
కోర్ట్, సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్, అన్ని గైడ్ లైన్స్ క్లియర్ గా ఉన్నాయి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇస్ ద మెయిన్ అనేసి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం ఆమె మైనర్. ఇంకొక సర్టిఫికేట్ తీసుకున్నారా ఏదైతే లోకల్ అథారిటీ అది తీసుకున్నా ఆమె మైనర్. సో ఎడొచ్చి ఇది పాస్కో కిందనే వస్తది. పాస్కో కింద ఏదైతే సెక్షన్ ముందు తప్పుడు సెక్షన్లు వేశారు, ఇప్పుడేమో డీటెయిల్స్ తీసుకొని ఇప్పుడు 5 సెక్షన్ ని మార్చారు. ఆ మార్చిన సెక్షన్స్ ప్రకారం అయితే ఇది పాస్కో కేసు కాబట్టి పాస్కో కోర్ట్ చూడాలా, ఇది శరవేగంతో చేయాలా, మొత్తం చాలా కాన్ఫిడెన్షియల్ గా మొత్తం చాలా ఫాస్ట్ ట్రాక్ లో అవ్వాల్సింది పోయి ఇదేమిటండి వెకేషన్ బెంచ్ ఏంటి చూడ్డము. అతనికి ఎక్కడో అసలు ఇంకొకటి అండి, అతను ఈ ఫాల్స్ కేసు అతను ఫాల్స్ కంప్లైంట్ వేసింది, ఇంకొక కేసు పెట్టాలా. రెండోది అసలు యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ గారి మీద ఇప్పటిదాకా ఎందుకు కేసు లేదు అంటున్నా నేను. ఆయన బెదిరించినాడు. ఆయన పూర్తిగా ఈ కేసు లోపల ఆయన పూర్తిగా సెకండ్ ఇవ్వండి, ఆయన పూర్తిగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. నేను ఎక్స్ట్రా ఇచ్చేస్తాను, జస్ట్ వెయిట్. ఆయన పూర్తిగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకు తెలుసా? ఎందుకు అంటే మొత్తం ఈ నిజాలని అయితే వాళ్ళు నో అనట్లేదు కదా. వీళ్ళని సంగప్పన్న ఆయన తీసుకెళ్ళిండు ఎవరి దగ్గర? బండి సంజయ్ గారి దగ్గర. బండి సంజయ్ గారు అక్కడికి వెళ్తే ఆయనేమో ఫినాయిల్ తాగిందండి అమ్మాయి, ఇట్లా ఎందుకు డిప్రెషన్ వెళ్తున్నట్టే, ఫినాయిల్ టేస్ట్ ఎట్లా ఉంది అని అడిగిండంట యూనియన్ మినిస్టర్ బండి సంజయ్. ఈ నిజం వచ్చింది. సంధ్య అనే వాళ్ళు కూడా చెప్పారు, ఇదేమో ఆ తల్లి వాళ్ళు కూడా చెప్పినట్టు ఇదైంది. ఇన్ని డీటెయిల్స్ వస్తున్నాయి అంటే బండి సంజయ్ గారు మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మనము బండి సంజయ్ గారి మీద ఎందుకు కేసు పడట్లేదు? మనం ఇండియాకి, తెలంగాణకి, మనం ప్రజలకి ఏం చెప్తున్నాం అంటే చెయ్యొచ్చని చెప్తున్నామా? అమ్మాయిల్ని వైలేట్ చేయొచ్చు అని చెప్తున్నామా? చేసినా మేము ప్రొటెక్ట్ చేసుకుంటామని చెప్తున్నామా? ఏం చెప్తున్నాం? మనం సందేశం ఏమిస్తున్నాం? ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ లాగా, ఒక ఏంటది యూనియన్ హోమ్ మినిస్టర్ లాగా, మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ కి ఏం సందేశం ఇస్తున్నాము? అతని మీద ముందు కేసు బుక్ అవ్వాలి, ఎందుకంటే అతను టోటలీ ఇన్వాల్వ్డ్ ఉన్నాడు. సన్ చేసినవి అన్ని అతనికి తెలిసి అతను ఏం చేసిండు? హౌ డిడ్ యూ ట్రై టు సాల్వ్ ద కేస్? అతనికి తెలియంది కాదు కదా. ఇప్పుడు పోలీస్ కేసు మూలాన బయటికి వచ్చిందండి, కానీ దానికంటే ముందు యూనియన్ మినిస్టర్ కి తెలుసు కదా ఏం చేసిండు ఆయన. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు బండి భగీరథ పరారీలో ఉన్నాడు, పోలీసులకు ఎక్కడ దొరకట్లేదు అంటే దానికి తండ్రే దాచిపెట్టాడు అనేది మీ అభియోగమా? నా అభియోగం కాదండి, తెలుసు కూడా పోలీసులకి. ఎస్, నేనేమంటున్నానంటే ఈ పోలీస్ కంప్లైంట్ మూలాన ఇది బయటికి వచ్చింది. ఓకే, ఫస్ట్ భగీరథ వేశాడు, దాని తర్వాత ఈ బాలిక వాళ్ళ తల్లి వేశారు, దాని మూలాన బయటికి వచ్చిన కేసు ఇది. కానీ దానికంటే ముందరే కూడా ఇది బండి సంజయ్ దగ్గరికి వెళ్ళింది కదా ఈ కేసు. బండి సంజయ్, యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ అటువైపు కొడుకు ఉన్నారు, ఇటువైపు ఏమో బాలిక వాళ్ళ తల్లి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నది. అప్పుడు ఆయన ఏం చేసిండు? అప్పుడు ఆ కేసు గురించి ఆయన ఏం చేసిండు? ఆయన ఒప్పుకున్నట్టే కదా, వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకు తప్పు చేసినట్టు అప్పుడే ఒప్పేసుకున్నట్టు కదా. ఇప్పుడేం చెప్తున్నాడు ఆయన? ఓ తప్పు ఉంటే నేను చేయను అని ఇప్పుడేం చెప్తున్నాడు? సో బండి సంజయ్ ఒక యూనియన్ హోమ్ మినిస్టర్ లాగా ఆయన కిందనే వస్తుంది. పాక్సో చట్టం ఇంప్లిమెంటేషన్ ఆయన కిందనే కదా వచ్చేది. అప్పుడైనా ఏం చేసిండండి మినిస్టర్? అసలు కోర్టుకి వెళ్లకుండా, పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా ముందు మినిస్టర్ దగ్గరకు వచ్చేసిన కేసు ఇది. ఏం చేసిండు ఆయన అన్నది ప్రశ్న ఈ భారతదేశం అతన్ని అడుగుతుంది. అట్లాంటి మినిస్టర్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇది తెలియదని అనుకోవాలా? ఇప్పుడు మేము ప్రైమ్ మినిస్టర్ ఇది తెలియదు అనుకోవాలా? ప్రైమ్ మినిస్టర్ ఒక డయస్ మీద నుంచి ఆయన్ని అసలు వద్దు, డయస్ మీద ఉండకూడదు అని చెప్పి ఉండాల్సింది, ఆయన చెప్పలేదు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఏమో చీఫ్ మినిస్టర్ కి ఇవన్నీ తెలియవా? చీఫ్ మినిస్టర్ కి కూడా ఇది తెలుసు. మరి ఏ మాత్రం డౌట్ ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆయన ఎందుకు డైస్ మీద ఉండనిచ్చాడు? చీఫ్ మినిస్టర్ ఆయన ఆ డైస్ మీద ఎందుకు పార్టిసిపేట్ చేశారు అన్న ప్రశ్నకి ఈ తెలంగాణ గడ్డ నుంచి మాకు సమాధానాలు కావాలి. ఓకే. సో ఇప్పుడు బండి సంజయ్ మీద కూడా కేసు పెట్టాలి అనేది మీ డిమాండ్? ఎస్ అండి, మొత్తం పర్ఫెక్ట్ గా అతని మీద కేసు పడాల్సిందే. ఎందుకంటే ఈ పార్టీకి కేసు పడలేదంటే నేను చాలా సర్ప్రైజ్ అవుతున్నా. ఎందుకంటే జస్టిస్ కోసం, న్యాయం కోసం ముందు ఆయన గడప తొక్కిందా కేసు మొత్తం. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ గడప తొక్కింది, దాని తర్వాత కోర్టు గడప తొక్కింది. ఆయన ఒక మినిస్టర్ లాగా మొత్తం కేసు అతని దగ్గర ఉంటే, ప్రతి డీటెయిల్ అతని దగ్గర ఉంటే అతను ఏం చేసిండు? ఆయన ముందు కేసు అతని మీద పడాలి. ఈ రోజు కొడుకు ఎక్కడున్నాడో ఆయనకు తెలుసు తెలీదు అవన్నీ కాదు మనకి. ఫస్ట్ కేసు వస్తే నువ్వేం చేసినావు, దాని తర్వాత
దాని తర్వాత ఈ హోమ్ మినిస్ట్రీ కింద మీ కింద వస్తుంది, ఈ మొత్తం మీ కిందనే వస్తుంది. సో మీరు ఫస్ట్ రిజైన్ చేయాలా, ఎందుకంటే మీరు పొజిషన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు. మీరు పొజిషన్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఈ కేసు మీ కింద ఉండకూడదు, ఇంకా రిజైన్ చేయాలా, ఆయన మీద కేసెస్ పడాలా. ఇవి ఒక్క నిమిషం, లేకపోతే మనము సంవిధానంలో మనం ఒక్క నిమిషం. నమ్ముతున్నట్టా లేదా? నిన్న సిటీ కోర్ట్ నిన్న సిటీ కోర్ట్ ఏం చెప్పిందంటే, భగీరథ పోక్సో కేసులో తండ్రి బండి సంజయ్ పేరు ఎక్కడ రాకూడదు, ఆయన పేరు ఎవరు రాయకూడదు అని గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. యూట్యూబ్ ఛానల్స్ లో ఆల్రెడీ ఉంటే మొత్తం తీసేయమని చెప్పింది. చాలా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, యాక్షన్ తీసుకుంటాం ఎవరైనా కనుక ఆదేశాలను జారీ చేస్తే అంటే. మరి దాన్ని ఎలా చూడాలి? మరి తండ్రి పేరు దాన్ని ఎలా చూడాలంటే, ముందు అసలు దాన్ని ఎలా చూడాలంటే భగీరథ్ సన్ ఆఫ్ బండి సంజయ్ అని ఎక్కడెక్కడ రాసుందో ప్రతి రికార్డ్ నుంచి అక్కడి నుంచి తీయగలమా? ఏ రికార్డ్ నుంచి తీస్తామండి? భగీరథ్ కి నోటీస్ వస్తే, భగీరథ్ కేసు పడితే, భగీరథ్ తనే యాంటీ బెయిల్ అప్లికేషన్ పెట్టిండు కదా, అక్కడ సన్ ఆఫ్ బండి సంజయ్ అని పెట్టలే, అక్కడి నుంచి తీయమనండి, ఫస్ట్ అక్కడ నుంచి తీయమనండి. అప్పుడు కోర్టు ఎలా ఆదేశం ఇచ్చింది తీసేయమని? కోర్టు ఎలా ఆదేశం ఇచ్చింది తీసేయమని? కోర్టు ఎలా ఆర్డర్ ఇచ్చిందో మనం కోర్టుని అడగాల. కానీ కోర్టు ఆర్డర్ మీద నా కమెంట్ ఇదే, మీరు బండి సంజయ్ భగీరథ్ దగ్గర నుంచి బండి సంజయ్ గారి పేరు ఎక్కడ రాకూడదు అంటే, ముందు యాంటిసిపేటరీ బెయిల్ లో సన్ ఆఫ్ బండి సంజయ్ అని ఉంది, అక్కడి నుంచి తీయాలా? ఎక్కడి నుంచి తీయాలండి? ఎట్లా తీస్తారు? నేను చెప్పే ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే, ఎట్లా తీస్తారు? తీయలేము. బికాస్ ది అక్యూజ్ హిమ్సెల్ఫ్, ఎవరైతే యాంటిసిపేటరీ బెయిల్ కేసు నడుస్తా ఉన్నదో ఆయన అక్కడ సన్ ఆఫ్ బండి సంజయ్ అని క్లియర్ గా అక్కడ ఉన్నది. ఎక్కడెక్కడి నుంచి తీస్తామండి ఆ కేసు? ఈ కేసు ఏమన్నా గుప్తం కేసు? ఇది సిటీ సివిల్ కోర్టులో కేసు, ఇది ప్రతి ఒక్కళ్ళు రిపోర్ట్ చేసుకుంటారు. ఎందుకు ఎట్లా తీస్తారు ఆయన పేరు? ఈయన ఎవరి కొడుకు? ఈయన నాన్ బయాలజికల్ కాదు కదా, ప్రధానమంత్రి చెప్పుకున్నట్టు. మైనస్ బండి సంజయ్ భగీరథ జీరోనే కదా అసలు. అంతే కదా మరి. ముందు ఆ ఆర్డర్ ని మన కోర్టే తన ఆర్డర్ ని తను రివ్యూ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఆ పరిస్థితికి వస్తుంది ఇప్పుడు మ్యాటర్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఓకే కోరపాటి గారు నమస్తే. నమస్తే. ఫెడరల్ తెలంగాణలో యూట్యూబ్ ఛానల్ కి చర్చకు వచ్చినందుకు ధన్యవాదాలు మీకు. నమస్కారం. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, టాక్ ఆఫ్ తెలంగాణ ఏమిటంటే పోక్సో కేసు. ఈ పోక్సో ప్రభుత్వాల యొక్క నాయకత్వాల యొక్క ఆ సిన్సియారిటీ, వాళ్ళ సమర్థత అనేది మనం ప్రజలు చూస్తారు. ఒక్క నిమిషం ప్రొఫెసర్ గారు, ఇప్పుడు భగీరథ తండ్రి కేంద్ర మంత్రి, భగీరథ ఏమో పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు 7 రోజుల నుంచి. కొడుకునే పోలీసులకు అప్పగించలేని వాడు, పోలీసులు కేంద్ర మంత్రి కొడుకునే పట్టుకోలేకపోతే ఇక దేశం మొత్తం మీద కేంద్ర మంత్రి ఏ విధంగా పనిచేయగలుగుతాడు? అసలు శాంతి భద్రతలు ఏ విధంగా మెయింటైన్ చేయగలుగుతాడు కేంద్ర మంత్రి? మళ్ళీ ఆయన కూడా హోంశాఖకు సంబంధించిన మంత్రి కాబట్టి, అంటే పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థ అసమర్థతకు ఇది ఒక నార్కారం కాగా, అధికార వర్గాల పట్ల పోలీసులు ఎట్లా వ్యవహరిస్తారో అనే దాని మీద ప్రజలకు అనుమానాలు కలిగించే పద్ధతిలో ఉంది. కానీ ఈ విషయం అనేది అలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎక్కడ జరిగినా కానీ ఒక ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రంలో అధికారాలు ఉన్నప్పటికీ కూడా కేంద్రం కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ నిఘా వర్గాలను కూడా ఇందులో దించవలసిన అవసరం ఉన్నది. ఆ పిల్లవాడు ఢిల్లీకి పోయిందా, లేకపోతే కలకత్తాకు పోయిందా, లేదా బొంబాయి పోయిందా, లేకపోతే ఏదైనా ఆయా పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులే దాచిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం. కొడుకు ఎక్కడున్నాడో తండ్రికి తెలియకుండానే ఉంటుందా? ముందైతే ఆయన ఏమన్నాడు, అసలు ఆ మొత్తం ఎపిసోడ్ పూర్తిగా చూసిన నేను కూడా విన్నాను. వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు ఆయనను కూడా కలవడం జరిగింది. ఆయన కలిసిన వాళ్ళు దబాయించడం, ముందు అది జరగనే లేదని, తర్వాత దబాయించడం, మీరు ఎక్కడ చెప్తారో చెప్పుకోపోదని చెప్పడం, చూస్తామని చెప్పి వాళ్ళని బెదిరించడం కూడా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా అట్లా అనడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ అది బయటపడ్డాక కూడా ప్రజల మధ్యకు వచ్చినాక కూడా మా అబ్బాయి చాలా మంచివాడే, ఇది కావాలని బురదలేటువంటి కథ ఉంది, నా మీద ఒక కక్షతోటి చేస్తా ఉన్నారు, నా మీద రకరకాల రాజకీయ పార్టీలు కక్షతోటి చేస్తున్నాయి అనేటువంటి ఒక బుకాయింపు మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు తర్వాత క్రమంలో ఏమైంది, ప్రజలు
బాగా దీని మీద సీరియస్గా స్పందించిన పద్ధతిలో మీడియా స్పందించింది, రాజకీయ పార్టీలు స్పందించినాయి, అదేక ఉద్యమ వ్యవస్థలన్నీ స్పందించినాయి, మహిళా సంఘాల వాళ్ళు స్పందించారు, అనేక వర్గాల వాళ్ళు స్పందించిన తర్వాత ఆయన మళ్ళీ పొరపాటు జరిగితే శిక్షించండి, అది జరిగితే దాన్ని తప్పకుండా అతీతుడు నేను నా కొడుకు కూడా అతీతుడు కాకూడదు అని ఇప్పుడు తర్వాత తన స్టాండ్ మార్చేసిండు. ప్రజల ప్రెషర్ బట్టి పైన ఉన్నటువంటి నాయకత్వాలు ఎవరైనా చెప్పి ఉంటారు కాబట్టి మళ్ళీ తన మాట మార్చేసి ఇప్పుడు మీరు శిక్షిస్తే నేను అడ్డం రాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే ఇదంతా ఆగడం జరుగుతున్నది కావచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల మీద కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పైనుంచి వాళ్ళు ఒక అగ్రశ్రేణి స్థాయిలో ఉన్నారు కాబట్టి అలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వర్గాలను కూడా నియంత్రించి ఆ అబ్బాయి దొరకకుండా చేసేటువంటి ప్రయత్నంలో ఆయన వెనక ఉంటాడని ఎవరు అనుకోలేరు. మరి ఇప్పుడు పోలీసులు స్వేచ్ఛగా పనిచేయాలి, ఆ అబ్బాయిని అరెస్ట్ చేయాలంటే ఎలాంటి వాతావరణం ఉండాలంటారు మీరు? ఎట్లా అంటారు? పోలీసులు స్వేచ్ఛగా పనిచేయాలి, భగీరథను అరెస్ట్ చేయాలి అంటే రాష్ట్రంలో ఎలాంటి వాతావరణం ఉండాలనుకుంటున్నారు మీరు? పోలీసులు స్వేచ్ఛగా పనిచేయాలి అనేటువంటి దాని మీద ఎవరు అడ్డం వస్తున్నారు ఇక్కడ? అయితే ప్రభుత్వం కనుక ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని పోలీసులకు ఒక టార్గెట్ ఇచ్చి అన్ని నిఘా వర్గాలన్నింటినీ కూడా ఒక అలర్ట్ చేయగలిగితే, సిన్సియారిటీ ఉంటే తప్పకుండా అబ్బాయి దొరుకుతాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళ తండ్రి కూడా సహకరించాలి. ఎందుకంటే ఇలా ఒక ప్రజా వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు తన కుటుంబ సభ్యులైనా ఎవరైనా తప్పు చేసినప్పుడు అది శిక్ష అది దానికి న్యాయంగా అది చట్టం చేసే పద్ధతిని వాళ్ళు అడ్డుకోకుండా ఉంటే వాళ్ళ సిన్సియారిటీ కానీ వాళ్ళ నాయకత్వానికి కానీ జనం సరిగా వాళ్ళు శ్లాఘిస్తారు. కానీ ఇందులో రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాలు అదేవిధంగా ఆ పిల్లవాని తల్లిదండ్రులు కూడా సహకరించి చేయాలి. ఎందుకంటే ఒక ప్రజా జీవనంలో ఉన్నటువంటి వ్యక్తులు, రాష్ట్రానికి దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా కొడుకే కావచ్చు, లేకపోతే తన సభ్యులే కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, తన పిల్లలు కావచ్చు, లేదా కుటుంబ సభ్యులే కావచ్చు, అలాంటి వాళ్ళను కూడా చట్టానికి అతీతం కాదని చెప్పి సహకరిస్తే తప్పకుండా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇవాళ కాదు, విధియనాడు కాకుండా తదియనాడు చంద్రుడు కనపడతాడు అన్నట్టుగా 2 రోజులు లేట్ కావచ్చు, 3 రోజులు లేట్ కావచ్చు, కానీ భగీరథ ప్రజల నుండి తప్పించుకొని పోలేడు, వ్యవస్థ నుంచి తప్పించుకొని పోలేడు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎక్కడో దాచిపెట్టి ఉంటారనేది డౌట్ ఏం లేదు. అందులో ప్రజలకు వాళ్ళు తెలియకుండా ఎక్కడో మాయమైపోయింది కాదు, లేదా శ్రీలంకకు పోలేదు, లేదా ఇజ్రాయెల్కి పోయిండని నేను అనుకుంటలేను. ఇక్కడే ఉన్నాడు, వాళ్ళకి తెలిసే ఉన్నాడు. బాధ్యత కలిగినటువంటి నాయకుడు, ఆయన ప్రజా జీవనంలో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఆ అబ్బాయిని పట్టించే బాధ్యత ఆయనకే ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ కూరపాటి గారు. ఈ చర్చకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.